ఏపీ ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారారు యాంకర్ శ్యామల. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యాంకర్ శ్యామల ఆ పార్టీ గెలుపులో భాగమయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ జగన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై చేసిన వ్యాఖ్యలు సినీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ని గుంటనక్క అని, చంద్రబాబుని ముసలి తోడేలు అని విమర్శిస్తూ కుందేలు కథను చెప్పింది యాంకర్ శ్యామల. ఏ నాయకుడైనా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఓటు అడుగుతారని, కానీ జగన్ మాత్రం మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామలపై టీడీపీ, జనసేన సపోర్టు ఫైర్ అవుతున్నారు. యాంకర్ శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నానా బూతులు తిడుతూ నీచమైన పోస్టులతో ఆమెను వైరల్ చేస్తున్నారు. అయితే యాంకర్ శ్యామల మాత్రం ప్రచారంలో దూసుకొని పోతుంది. నిజానికి టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తూ ఉండగా ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పనిచేస్తే అవకాశాలు ఉండవని, కెరియర్ పరంగా తొక్కేస్తారనే భయంతో పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఒకవేళ తనని నిజంగానే తొక్కేసే ఆలోచనే పవన్ కళ్యాణ్కి ఉంటే అలాంటి మెంటాలిటీ ఉన్నాడు ప్రజలకు ఏం సాయం చేస్తాడు అంటూ యాంకర్ శ్యామల కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల రెడ్డిగా పేరు మార్చుకుంది. మొన్నటి వరకు యాంకర్ శ్యామలాగానే పాపులర్ అయిన ఈమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో శ్యామలారెడ్డిగా పేరుని మార్చుకుంది. విజయవాడలో కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యాంకర్ శ్యామల ఆ వీడియోను షేర్ చేస్తూ శ్యామలారెడ్డి సినీ నటి, వైసీపీ నాయకురాలు అంటూ నేమ్ బోర్డు పెట్టి మరీ వీడియో వదిలింది. అయితే నిజానికి యాంకర్ శ్యామల రెడ్డి కాదు, బ్రాహ్మిన్. కాకినాడలోని బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టి పెరిగిన శ్యామల రెడ్డి ఎలా అయింది అంటే సీరియల్ నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది శ్యామల. అయితే పలు సందర్భాల్లో తాను బ్రాహ్మిన్ని అని చెప్పినా ఇదిగో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో శ్యామలారెడ్డిగా మారి జగన్మోహన్ రెడ్డి విజయంలో భాగం కావడానికి సిద్ధమైంది. పెళ్ళైన తరువాత భర్త కులమే భార్యకి వర్తిస్తూ ఉండడంతో అవసరాన్ని బట్టి అటు ఇటుగా మార్చుకుంటారు. వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత ఇంకా చాలా మంది అయితే పుట్టింటి పేర్లనే కంటిన్యూ చేస్తుంటారు. అత్తింటి వాళ్ళు అంతకు మించిన వాళ్ళు అయితే ముందు వెనక పేర్లు మారాయేమో కానీ పుట్టింటి వంశం గట్టిది కావడంతో అవే కంటిన్యూ చేసుకుంటున్నారు. సరే, వాళ్ళ విషయాలు మనకెందుకులే కానీ యాంకర్ శ్యామల విషయానికి వస్తే ఆమె యాంకరే కాదు, మంచి నటి కూడా. అసలు ఇండస్ట్రీలోకి నటిగానే అడుగు పెట్టింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, గోరింటాకు, అభిషేకం, లయ వంటి సీరియల్స్లో నటించింది. ఆ సీరియల్స్ చేసేటప్పుడు నటుడు నరసింహారెడ్డితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక నటిగా మెప్పిస్తూనే యాంకర్గాను చాలా టీవీ షోలకు హోస్టింగ్ చేసింది. పట్టుకుంటే పట్టుచీర, మా ఊరి వంట వంటి కార్యక్రమాలు యాంకర్ శ్యామలకి మంచి పేరు తెచ్చాయి. ఇక సినిమా ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్తో యాంకర్ శ్యామల తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళింది. యాంకర్ శ్యామల ఒకసారి ఎలిమినేట్ అయ్యి ఆ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండోసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది.